మారేష్ గారు మీరేమైనా చెప్తారా? చంద్రబాబుతోనే సాధ్యమట బీసీలకు న్యాయం జరగడం అనేది. జయహో బీసీ అంటూ వాళ్ళు ఒక కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టారు. బీసీలకు అసలు న్యాయం ఎవరి దగ్గర జరిగింది, అన్యాయం ఎవరు చేశారు, ఫస్ట్ అది మాట్లాడు. ఈశ్వర్ గారికి నమస్తే అండి. ప్యానెల్లో ఉన్న రవిచంద్రారెడ్డి గారికి అదేవిధంగా జర్నలిస్ట్ గారికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరొక్కసారి బీసీలని మోసం చేయాలని చెప్పేసి మేనిఫెస్టో వంటకం మొదలుపెట్టారు. ఇవాళ చంద్రబాబు నాయుడిని బీసీలు నమ్మే పరిస్థితి లేదు. అసలు చంద్రబాబు నాయుడు గారు నోటి వెంట బీసీ అనే పదం మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఆయన గత 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేశాడంటే అది బీసీల పుణ్యమే. ఆనాడు ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి అడ్డదారిలో వచ్చేసి ఏదో విధంగా ముఖ్యమంత్రి చేశాడు. అవి గతం రోజులు. ఈరోజు బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఎందుకంటే గడిచిన 4.5 సంవత్సరాలుగా దాదాపు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంటే ఈ 4.5 సంవత్సరాల్లో బీసీలకు జరిగినటువంటి మేలు అది సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ అన్నిటికీ మించి ఇవాళ బీసీ వర్గాలు ఆత్మ గౌరవం కోసం బతుకుతున్నాయి, ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నాయి. ఇవాళ మా బీసీల ఆత్మ గౌరవాన్ని కాపాడినటువంటి దమ్మున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇవాళ సర్పంచ్ స్థాయి నుంచి రాజ్యసభ స్థానాల వరకు కానీ, మంత్రిమండలిలో కానీ, స్థానిక సంస్థల్లో కానీ ఎక్కడైనా చూడండి బీసీలకు రాజ్యాధికారంలో 65% పైగా వాటా ఇచ్చినటువంటి భారతదేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారికి నిద్ర పట్టట్లా, ఎటు నుంచి మొదలు పెట్టాలి, ఎటు నుంచి దూరాలి, బీసీల మనుషుల్లోకి ఏ విధంగా వెళ్ళాలని చెప్పేసి తిరుగుతూ ఉన్నాడు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నమ్ముకుంది పొత్తుల్ని, జిత్తుల్ని, వాళ్ళ ప్రచార మాధ్యమాలని తప్ప ఆయనకి ప్రజలలో అసలు ఎటువంటి మైలేజ్ లేదు. ఇవాళ చంద్రబాబు ఆ రోజు జగన్ గారు నిర్ణయం తీసుకుంటే దాన్ని కోర్టు కేసులతో అడ్డుకుంది చంద్రబాబు కాదా? బీసీలకు రిజర్వేషన్లు రాకుండా చేశాడా లేదా? చంద్రబాబు నాయుడు కోర్టు కేసులతో ప్రతాప్ రెడ్డి గారి అన్ని చేత కోర్టు కేసులు అంది ప్రతి ఒక్క బీసీ సోదరుడికి తెలుసండి, ప్రతి ఒక్క బీసీ సోదరుడికి తెలుసు. అంతకంటే కూడా ముఖ్యంగా మొన్న ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో సరే తెలుగుదేశంలో ఉన్న బీసీలు, వైసీపీలో ఉన్న మా బీసీలే వాళ్ళందరూ పోటీ చేద్దామని చెప్పేసి అందరికీ బీఫామ్లు ఇచ్చి లాస్ట్ మినిట్లో తోక ముడిచిన చంద్రబాబు నాయుడు బీసీలు మోసం చేశాడు. అందాకెందుకండి 6 నెలల క్రితం వరకు అచ్చెన్నాయుడు గారిని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ రాగానే అచ్చెన్నాయుడిని పక్కన పంపించేసి ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు. ఇవాళ వాళ్ళ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ పరిస్థితి అండి. ఇటు పక్కేమో నాదెండ్ల మనోహర్ గారు, ఇటు పక్కేమో నాగబాబు గారు. బీసీలు ఎక్కడా? బీసీలు ఓట్లు మాత్రం వీళ్ళకి కావాలి, బీసీలకు మాత్రం ఎన్నిపోటు. అంత అమాయకులు బీసీలు కాదు. ఈ రోజులు బీసీల్లో రాజకీయ చైతన్యం పెరిగింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించాలనే తపనతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ పేద ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంటే కడుపు మంటతో ఈ పెత్తందారులు, ఈ అగ్రవర్ణాలంతా కూడా ఏకమవుతున్నారు. ఈరోజు విజయవాడలో జరిగిన మీటింగ్లో ఈశ్వర్ గారు మేమంతా కూడా 139 బీసీ కులాల సమావేశం జరిగితే దాదాపు 90కు పైగా కుల సంఘాలు ఈరోజు మా మీటింగ్కి హాజరయ్యాయి. అవన్నీ కూడా ఏకవాక్య తీర్మానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి ప్రకటించాం. ఎందుకంటే ఇవాళ నవరత్నాల పథకాల్లో ఏ పథకం చూసుకున్నా సరే 80% పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలే లబ్ధి పొందారు. నేను అడుగుతున్నా ఇవాళ చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఎందుకు మళ్ళీ అవ్వతాతలు 6 కిలోమీటర్లు వెళ్ళి పెన్షన్ తీసుకోవడానికా చంద్రబాబు? లేదంటే 6 గంటలకే ఒక వాలంటీర్ ద్వారా పెన్షన్ ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా? ఇవాళ బీసీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ చదవకూడదని చెప్పేసి, అదేవిధంగా అమ్మఒడి ద్వారా ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో ఎవరో కూడా విద్యకు దూరకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి పథకంలో 80% పైగా లబ్ధి పొందుతుంది ఈ వర్గాలే. ఈ వర్గాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాయి. చంద్రబాబు నాయుడు మాయలో ఉచ్చులో పడే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడికి ఏమి తెలియాలో తెలియక ఇవాళ హామీలు వర్షాలు. ఎందుకంటే గతంలో 609 హామీలు ఇచ్చి వాళ్ళ పార్టీ మేనిఫెస్టోని వెబ్సైట్లో నుంచి మాయం చేసినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు అయితే ఇవాళ పార్టీ మేనిఫెస్టో పెట్టి నవరత్నాల పథకాలు 98% అమలు చేసి చరిత్ర సృష్టించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు ఈశ్వర్ గారు
ఇవాళ మా బీసీలకి చట్టసభలలో 50% రిజర్వేషన్లు వస్తే మాత్రమే అసెంబ్లీలో కానీ స్థానిక సంస్థల్లో కానీ పార్లమెంటులో కానీ మాకు అవకాశాలు వస్తాయి. మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సామాజిక న్యాయం అనే ఒక విధానం వలన చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు వస్తే ఎటువంటి ఫలాలు అందుతాయో ఇవాళ 29 రాష్ట్రాల్లో అటువంటి ఫలితాలు అనుభవిస్తున్నటువంటి రాష్ట్రం కేవలం ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మేము గర్వంగా చెప్తున్నాం. రైట్ ఒక కాల్ వస్తాను సార్, మాట్లాడతాం. మరొక పాయింట్ కూడా ఉంది. ఈ జైహో బీసీ కార్యక్రమాన్ని అనౌన్స్ చేస్తున్నప్పుడు లోకేష్ చెప్పడం ఏంటి సార్? లోకేష్ నాయుడా మాట్లాడాల్సిందే, అచ్చెన్నాయుడా? పార్టీ అధ్యక్షుడు ఒకటి, బీసీ ఒకటి, ఆయన మాట్లాడలేదు, లోకేష్ నాయుడు మాట్లాడారు. పైగా పార్టీ లేదు బొక్క లేదన్న ఆయన పక్కన పెట్టేశారు. పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు 175 స్థానాల్లో ఎంతమందికి టికెట్లు ఇస్తున్నారో చెప్పానండి, ఎంతమంది క్యాండిడేట్లు ఫైనల్. ఇవాళ అచ్చెన్నాయుడు గారికి పార్టీలో ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో ఒక పార్టీ పదవి ఇచ్చే అవకాశం కూడా లేకుండా చేసేసి ఆయన చేతులు కట్టేసేసి, అంటే చంద్రబాబు గారి నైజం ఎప్పుడు కూడా అంతే. బీసీలు అనే వాళ్ళు ఎదుగుదల చంద్రబాబు నాయుడు ఓర్వలేడు. బీసీలు ఎప్పుడు కూడా బానిసలుగా ఉండాలని చూసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇన్నాళ్ళు బీసీలను ఓట్లేసే యంత్రాలుగా ఓటు బ్యాంకుగా వాడుకున్నాడు తప్ప బీసీలను ఎప్పుడు కూడా ఆర్థికంగా పైకి తీసుకొద్దామని చెప్పేసి చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదే సమయంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీల ఆర్థిక స్థితిగతులను దాదాపు 2 లక్షల కోట్ల పైగా డైరెక్ట్గా నిధులు అందజేసి ఇవాళ బీసీలకి ఎంత భరోసా ఇచ్చాడనేది గ్రామాల్లోకి వెళ్ళాలి సార్. ఇలా గ్రామాల్లో పట్టు లేదు, ప్రజల్లో పట్టు లేదు. పేద ప్రజలతో ఈ ప్రతిపక్షాలకి ప్రత్యక్ష సంబంధాలు తెగిపోయాయి. వీళ్ళంతా విజయవాడలో హైదరాబాద్లో కూర్చొని ఏసీ రూముల్లో వ్యూహాలు కూటములు పేద ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు తెగిపోయినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. కానీ వాళ్ళు అదే పేద ప్రజల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ మరలా వస్తేనే మా జీవన ప్రమాణాలు పెరుగుతాయని చెప్పేసి పేద ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఎదురు చూస్తున్నారు. రైట్.